మొత్తానికి హరిహర వీరమల్లి మూవీ అయితే రిలీజ్ అవ్వడానికి మళ్ళీ రెడీ అయింది భయ్యా. ఇప్పటికీ అనమాట ఈ మూవీ 13సారి పోస్ట్ పోన్ అయింది. 13 సార్లు పోస్ట్ పోన్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. ప్రొడ్యూసర్స్ అనమాట బీభత్సంగా లాసిపోతారు. కానీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలా కాదు భయ్యా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారు అంటే ప్రొడ్యూసర్స్ అనమాట ఏమాత్రం లాస్ రాదు. ఈ మూవీకి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ 15 కోట్లు అయితే తీసుకున్నారు. అయితే ఆ 15 కోట్లు కూడా వెనక్కి అయితే ఇచ్చేసారంట. ఈ రకంగా ఏ హీరో చేయడు భయ్యా. మన ప్రభాస్ చేశాడు, అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే చేస్తున్నారు. ఈ మూవీ విఎఫ్ఎక్స్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందంట భయ్యా. ఈ మూవీకి విఎఫ్ఎక్స్ ఏ కంపెనీ చేస్తుందంటే దేవరా, అలాగే బాహుబలి మూవీ వర్క్ చేసిన టీం అనమాట. ఈ మూవీ కూడా విఎఫ్ఎక్స్ వర్క్ అయితే కంప్లీట్ చేశారు. అలాంటి పెద్ద పెద్ద సినిమాలు చేసిన టీం అనమాట ఈ మూవీ కూడా విఎఫ్ఎక్స్ వర్క్ అయితే చేశారు. ఆ లెక్కను చూసుకున్నట్టయితే ఈ మూవీలో విఎఫ్ఎక్స్ కానీ, విజువల్స్ కానీ, యానిమేషన్ కానీ అదిరిపోతుంది నాకైతే అనిపించింది. అదే కాకుండా భయ్యా ఈ మూవీ నుండి అనమాట ట్రైలర్ అయితే రాబోతుంది. ట్రైలర్ అనమాట, ట్రైలర్ గురించి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. 12 రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ ట్రైలర్ గురించి అనమాట ఎలాంటి అనౌన్స్ అయితే చేయలేదు. కానీ ఈ మూవీ టీం అనమాట ఇప్పుడు ట్రైలర్ వస్తుంది అనేది చెప్తున్నారు. ఈ ట్రైలర్ అయితే 2 మినిట్స్ అయితే ఉండబోతుందంట భయ్యా. దీంట్లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దొంగలాగా అయితే కనబడతాడంట. ఈ ట్రైలర్ లో బాబీ డియోల్ గారు ఒక పెద్ద నైజాం ప్రభులా అయితే కనబడబోతున్నాడు. అదే కాకుండా ఈ ట్రైలర్ లో అనమాట కోహినూర్ వజ్రం గురించి కూడా చూపిస్తారంట. కోహినూర్ వజ్రంకి అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఒక లింక్ అయితే ఉంటుందంట. అలాగే భయ్యా వర్క్ అయితే బాగా చూస్తున్నారంటే ఈ మూవీకి. నేను అనుకున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషన్ ఇస్తూ అనమాట తమన్ గారు అయితే బీజీ వస్తారు. కానీ ఈ మూవీలో అనమాట కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఉన్నారు. కారణంగా కొద్దిగా డౌన్ అవుతుంది అనుకున్నా భయ్యా. మూవీ పోస్ట్ పోన్ అవుతుంది భయ్యా. కానీ పోస్ట్ పోన్ అయ్యే కొత్త ఈ మూవీని బాగా ప్రిపేర్ చేస్తున్నారు. బాగా అందరికి నచ్చేలా ప్రిపేర్ చేస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ తో అనమాట మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 1000 కోట్ల మార్క్ టచ్ చేస్తాడు అనుకుంటున్నా భయ్యా. చూడాలి మరి ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో. ఇంతకీ హరిహర వీరమల్లి మూవీ గురించి మీరు అనుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.